పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. ఇహైకస్థం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. అర్జునుడు తన యొక్క మనస్సులోని భావాన్ని, విషయాన్ని తెలియజేస్తూ తనకు అర్హత కనుక ఉన్నట్లయితే శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప దర్శనం కలిగించవలసిందిగా అడిగినప్పుడు అర్జునుడిని శ్రీకృష్ణుడు గుడాకేశ అని సంబోధిస్తాడు. అంటే నిద్రమత్తు లేనివాడు అని ఒక అర్థం ఉంది. ఓ అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచాన్ని ఇంకా దేనిని చూడాలనుకుంటున్నావో దానిని నా శరీరం నందు ఒక అవయవం వలె చూడు అని చెప్పాడు. విభూతి యోగం యొక్క చివరిలో చెప్పిన విధంగా ఈ సమస్త బ్రహ్మాండంలో ఉన్నటువంటి చరాచర జగత్తు అంతా పరమాత్మ యొక్క ఒకానొక అంశంలోనే ఉంది. అందువలననే శ్రీకృష్ణుడు అర్జునుడిని తన యొక్క అనంత దేహంలో విశ్వాన్ని అంతటినీ చూడమని చెప్పాడు. దీన్ని బట్టి పరమాత్మ యొక్క రూపం ఎంత విశాలమైనదో తెలుస్తుంది. పంచభూతాలలోని ఆకాశం చాలా విస్తృతం, అంతా సూక్ష్మమైనది కూడా. దానికంటే ఆకాశం ఇంకా విస్తృతం, ఇంకా సూక్ష్మం. దానికంటే చిదాకాశం అంటే ఆత్మ ఇంకా 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 విశాలము మరియు సూక్ష్మాతి సూక్ష్మం. కనుక అటువంటి చిదాకాశంలో ఈ భూ ఆకాశం కానీ, దానిలో ఎక్కడో ఒక మూలన ఉన్నటువంటి చరాచర జగత్తు కానీ ఏ పాటిది? అదే విషయాన్ని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇటువంటి అనంతరూపుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు అయినటువంటి పరమాత్మని అల్పుడు, దేశకాలాలకు లొంగిపోయినటువంటి వాడు అయిన జీవుడు భక్తి ప్రపత్తులు, వినయ విధేయతలతో సేవించాలి. అలా సేవించినట్లయితే జ్ఞానాన్ని పొంది తరిస్తాడు. ఈ జనన మరణ రూపమైనటువంటి సంసారంలోంచి బయటకు వచ్చేస్తాడు. ఏ వ్యక్తికైనా ఎప్పుడైనా తన యొక్క ధనము, జనము, క్షేత్రము, అధికారాలు గురించినటువంటి అహంకారం, గర్వం కలిగితే ఈ శ్లోకం చదువుకుంటే చాలు ఆ అహంకారం తగ్గిపోయి తను ఏమిటో, తను ఎక్కడ ఉన్నానో, తన యొక్క స్థితి ఏమిటో మొత్తం విషయాలన్నీ తెలుస్తాయి. కనుక అటువంటి విషయాలను తెలుసుకోవాలని చెప్తూ ఈ విశాలమైన జగత్తు అంతా దేని యందు ఉందో అది మాత్రమే భాషిస్తోంది. అటువంటి పరమాత్మ యందు ఈ ధనం కానీ, బలం కానీ, పరిజనం కానీ, అధికారం కానీ ఏ మూలకొస్తాయి? కనుక వాటిని చూసి గర్వపడకుండా భగవంతుని యందు భక్తిభావం పెంచుకున్నట్లయితే అల్పములైనటువంటి ఈ దృశ్య పదార్థాల యందు మనకి వైరాగ్యం కలుగుతుంది. అటువంటి వైరాగ్య భావంతో ఉన్నట్లయితే పరమాత్మ దర్శనం చక్కగా కలుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. జై గురుదత్త.